ప్రొఫెసర్ విద్యాసాగర్ గారు ఎలా చూస్తున్నారు నిన్న ప్రధానమంత్రి రాక సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్ని? నిన్న ప్రధానమంత్రి తెలంగాణ వచ్చిన సందర్భంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుసరించినటువంటి వైఖరి చాలా అద్భుతంగా ఉంది. ఎవరైనా కోరుకునేది రాష్ట్ర అభివృద్ధిని. మరి ప్రధానమంత్రి దేశానికి ప్రధానిగా ఉన్నాడు కాబట్టి మరి ఆయన్ని సాధారణంగా స్వాగతం చెప్పడం అనేది తెలంగాణ ప్రజలకు తాను ఇస్తున్నటువంటి గౌరవంగా భావించాలి. మనం హోదాకు ప్రోటోకాల్ పాటిస్తూ మరి ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రానికి కేంద్రానికి మధ్య మరి సౌహృద్భావ వాతావరణము, పరస్పర అవగాహన, పరస్పర సహకారం అనేది చాలా అవసరము. అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మరి కేంద్రాన్ని సంబంధాలు పెట్టుకోవాలనుకున్నటువంటి నేపథ్యం తప్పుపట్టడం అనేది సరైనటువంటి విషయం కాదు. బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు కదా, ఏదో ఒక హిడెన్ అండర్స్టాండింగ్ మీకును బీజేపీకి ప్రతిదానికి ఏదో మంచిగా ఆహ్వానించి ఒక రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటూ ప్రధాని స్వాగతం పలకటము, ప్రధాని కూడా అదే విధంగా స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రిని గౌరవించటము, దీనిని ఇంకేదో కొనలో చూడటం అనేటటువంటిది దురదృష్టకరమైనటువంటి అంశము. రాజకీయాలను రాజకీయంగా చూడాలి కానీ రాష్ట్ర అభివృద్ధితో ముడిపట్టి దాన్ని ఏదో కొనలో ఆలోచించడం అనేటటువంటిది సరైన పద్ధతి కాదు. ముఖ్యంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధిలో సహకరిస్తాము, మాకు ఘర్షణ పడము ఎందుకు అన్నా అంటే ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము రెండవసారి ఎన్నికైన తర్వాత తరచుగా కేంద్ర ప్రభుత్వంతో ప్రధానమంత్రితో వివాదాలు పెట్టుకోవటం జరిగింది. దానివల్ల మన అభివృద్ధి కూడా కొంత ఆగిపోయిందని చెప్పేసి చెప్పవచ్చు. అట్లాంటి ఘర్షణ వాతావరణము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకోదలుచుకోలేదు. ప్రధానితోని కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు నిర్వహిస్తూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు స్వాగతించడం చాలా గొప్ప పరిణామంగా భావించవచ్చు. ఇప్పుడు ప్రజలందరూ కూడా అభివృద్ధిని కోరుకుంటారండి. కేంద్ర ప్రభుత్వాన్ని ఆహ్వానించాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆహ్వానించాలి. మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రుల తీరుకు భిన్నంగా రేవంత్ రెడ్డి వ్యవహరించారు అంటే ఊహించలా ఎవరు కూడా, ఈవెన్ బీజేపీ కార్నర్స్ నుంచి కూడా వాళ్ళు ఊహించలే, ఎక్స్పెక్ట్ చేయలే. రేవంత్ రెడ్డి గారు మామూలుగా ఇది కాలు దువ్వే వైఖరితో ఉండే రేవంత్ రెడ్డి గారు ఆయన వెళ్ళి చాలా సాధారణంగా ఆదరంగా ప్రధానమంత్రిని ఆహ్వానించడం, వారితోటి మాట్లాడిన తీరు కానీ ఒక ట్రెండ్ ఏదో సెట్ చేసే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నారు, తన మార్క్ వేసుకునే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నారనే మాటలు కూడా వస్తున్నాయి. అది అధికారపూర్వకమైనటువంటి సమావేశం అండి. అధికారపూర్వక సమావేశాల్లో రాజకీయాలు చొప్పించి ఏదో కలుసుకోవడం కాదు కదా. ప్రధాని మనం గౌరవించటం, మనల్ని ప్రధాని గౌరవించటము, ఇదంతా కూడా దేశ ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించిన అంశం. కానీ రాజకీయ కోణం, ప్రతి విషయాన్ని కూడా రాజకీయ కోణం చేసి రాజకీయం చేయాలనుకోవటం అనేటటువంటిది మన ప్రజలకు నష్టం, రాష్ట్రానికి నష్టం. మీరు చూడండి, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము కేటీఆర్ ఉన్నాడండి, కేటీఆర్ అల్గర్గా మాట్లాడటం జరిగింది, ప్రజలు కూడా అసహించుకున్నారు. మరి అట్లాంటి వైఖరితోని మరి అట్లాంటి ఘర్షణ వాతావరణంలో రాష్ట్రాభివృద్ధిని మనం ఏ విధంగా కాంక్షిస్తాం చెప్పండి. అట్లాంటిది రేవంత్ రెడ్డి గారు కోరుకోవట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకోవటం లేదు. అసలు ఘర్షణ వాతావరణం వద్దు, అవగాహనతోని మనం ముందుకెళ్ళి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అనేటటువంటి ధోరణి నిన్న స్పష్టంగా కనపడింది తప్పితే దాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని చెప్పేసి మనం ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గరకు వెళ్దాం. ప్రొఫెసర్ కృష్ణాంజనేయులు గారు చూశారు కదా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రధానమంత్రి వచ్చినప్పుడు